ఏలూరు జిల్లా కామవరపుకోట సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా ఒక వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేని 1,72,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెక్ పోస్ట్ ఎన్నికల అధికారి మహమ్మద్ మొహిద్దీన్ తెలిపారు. ఈ నగదు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కారులో వెళ్తున్న వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేయబడుతుందని తెలిపారు. నగదుకు సంబంధించిన తగు పత్రాలను చూపించినట్లయితే నగదుకు సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ 44 చెన్నై 40 రండి